ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు, మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవిని లాంటిది. కిడ్నీల వడబోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించి, డయాలసిస్ జరుగుతున్న కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడున్న డయాలసిస్ ప్రక్రియల్లో మనకి హీమోడయాలసిస్, హీమోడయాఫిల్ట్రేషన్, పెరిటోనల్ డయాలసిస్ ఈ మూడు ప్రక్రియలు ఏది తీసుకున్నా కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్ అండి. ఫస్ట్ డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు సిమ్టమ్స్ అనేవి చిన్నగా తగ్గుకుంటూ వచ్చి మీ ఆకలి పెరగడము, బాడీలోని వాపులు తగ్గడము, లేకపోతే నీరసం తగ్గడము, ఈ వేరే సిమ్టమ్స్ ఉంటాయి, యూరిమిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. యూరిమిక్ ప్లూరైటిస్ అంటే ఇచ్చింగ్ తగ్గడము, అంటే జల వస్తూ ఉంటుంది, అవి తగ్గడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో డయాలసిస్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చే కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. కాళ్ళ క్రాంప్స్ రావడం ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని మన డయాలసిస్ ప్రిస్క్రిప్షన్ రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇట్లాంటివి చాలా తక్కువ అవుతూ ఉంటాయి. సో మామూలుగా మనకి డయాలసిస్ మీదకి వచ్చేసరికి పేషెంట్స్కి ఒక అవగాహన వస్తూ ఉంటుందండి. మన కిడ్నీ జబ్బుల్లో కాళ్ళవాపులు ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, ఆకలి వేయకపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం డయాలసిస్ మీదకి అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఉన్నవాళ్ళు వాటర్ కంటెంట్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే రోజు మొత్తం మీద మీ డాక్టర్ గారు చెప్పినట్టు లీటర్ నుంచి లీటర్న్నర వరకు మీ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటారు. 2 సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలండి. సాల్ట్ కంటెంట్ 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో 2 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ కానీ అంటే ఏంటి అంటే మన దైనందిక జీవితంలో వాడే ఉప్పులో రెగ్యులర్గా అందరూ నార్మల్ మనుషులు వాడే ఉప్పులో 20%, 50%. సో దీన్ని 2 గ్రామ్స్ 5 గ్రామ్స్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 3 ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, వీటిని తగ్గించుకోవాలండి. 4 పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ అంటే పొటాషియం ఎక్కువ పదార్థాలు లైక్ పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, వీటిని తగ్గించుకోవాలి. అట్లాగే పొటాషియం ఎక్కువ ఉన్న పళ్ళు అంటే బనానా, మ్యాంగో, కస్టర్డ్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. 4 ప్రోటీన్ కంటెంట్. ఈ నార్మల్ ఫుడ్లో ఎగ్స్ తీసుకోవడము, లేకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే వారానికి ఒకసారి చికెన్ కానీ, వైట్ మీట్ చికెన్ కానీ, ఫిష్ కానీ తీసుకోవడము. 3 ఒకవేళ తీసుకోలేని పరిస్థితుల్లో సప్లిమెంటల్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్స్ రూపంలో కానీ వాటి రూపంలో తీసుకుంటూ ఉండాలి. 4 మెడికేషన్స్. ఈ డయాలసిస్ మీదకి వచ్చేసాం కదా, ఇంకా మెడికేషన్స్ అవసరం లేదనుకోవడం తప్పండి. డయాలసిస్ మీద ఉన్నా కూడా మందులు కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీ మందుల్ని మీ డయాలసిస్ అయ్యే కొద్దీ మంత్లీ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ చేసి మీ మందుల్ని మీ డాక్టర్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు.